హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ పడుతుంది. ఈ ఫోన్ ఎవరిదే? అది బేబీ ఫోన్ సార్. వచ్చి తీసుకెళ్ళమని చెప్పు. బేబీ ఫోన్. ఏంటివి ఐ డ్రాప్సా? అది ముక్కులో వేసుకునే మందు సార్. జలుబుకా? వెయిట్ చేయి. హలో, మాథ్యూ వాళ్ళ ఫాదరేనా? సరే మేడం, వెంటనే వస్తున్నాను. తాగున్నావా? లేదు సార్, కొంచెమే తాగాను. ఇంకో పెగ్గి ఇమ్మంటావా? మత్తుగా ఏం లేదు సార్, తోలుకుంటూ వెళ్ళిపోతాను సార్. నీ లైసెన్స్ ఎదురా? తీసుకురావడం మర్చిపోయాను సార్. మోసుకొని నుంచారా? మర్చిపోయాడంట. నేను గుర్చేస్తాను నీకు. మా అబ్బాయి స్కూల్ నుంచి ఫోన్, వెంటనే రమ్మన్నారు. ఏమైనా ప్రాబ్లమా? అర్జెంటుగా రమ్మన్నారు. సరే అయితే వెళ్ళు. సార్. బేబీ, వెళ్ళేటప్పుడు వీడి ఆటోని స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు. పోరా. సరే సార్. ఇది వాళ్ళ దగ్గర దొరికింది. ఇలా రావయ్యా. ఏంట్రా, ఏం చేస్తున్నావు? మనం వెళ్ళాలి కదా సార్. పోయి వెనక్కి కూర్చో. నాటకాలు ఆడుతున్నాడు. ఇరుక్కున్నాను కదా. సార్ నేను బాగానే ఉన్నాను, తోలమన్నారా? సివిల్, త్వరగా రారా. ఏంటి సార్, ఏమైనా ప్రాబ్లమా? అక్కడ ఏదో జరిగింది, వెళ్ళి చూడు. నువ్వు దిగు. సార్. సార్, నేను ఇదేగా మీ అబ్బాయి చదివే స్కూలు. నువ్వు వెళ్ళు, మిగిలింది మేము చూసుకుంటాం. స్టడీ లీవ్ ఇచ్చింది చదువుకోవడానికి, సినిమాకి వెళ్ళడానికి కాదు. నేను చెప్పేది కొంచెం వినండి అమ్మా. అని నేను చెప్పింది చెయ్యి, అంతే. నువ్వు ఫోన్ పెట్టు. ఇది చూడండి, చూసారా? ఇదిగోండి చూడండి, మీ కొడుకు కళా నైపుణ్యం ఇంకా ఉన్నాయి. ఇదిగోండి చూడండి. ఏంటి ఇంట్లో ఇవే నేర్పిస్తున్నారా మీరు? సి మిస్టర్, ఇది ఒక రెప్యూటెడ్ సిబిఎస్ఈ స్కూల్. మీ కొడుకు 11th క్లాస్ చదువుతున్నాడు. ఇది రిపీట్ అయితే మేము ఇతన్ని డీబార్ చేస్తాం. తన 3 సంవత్సరాలు పోతాయి, మా స్కూల్ పేరు కూడా పోతుంది. కాబట్టి మీరు ఒకటి నిర్ణయించుకోండి. ఒకటి, టీసీ తీసుకుని వెళ్ళిపోండి. లేదంటే మరోసారి ఇలా జరగదని మాట ఇవ్వండి. మిస్టర్ బేబీ, మీరేమీ మాట్లాడరా? మీరు ఒక పోలీస్ ఆఫీసరే కదా. నేను మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను మేడం. విన్నావుగా, ఇంకోసారి ఇలా చేస్తే వేరే స్కూల్ వెతుక్కోవాలి. సిస్టర్, ఏమంటున్నారు? చెక్ చేస్తున్నాం, ఏమైనా ఉంటే చెప్తా.
హలో. రాఘవన్న ఎలా ఉంది? ఎంతవరకు ఏం చెప్పలేదు. సిస్టర్ ఈ రోజు రూమ్కు మార్చే అవకాశం ఉందా? నేను చెప్తాను ఆగండి. ఓకే. వాళ్ళు ఇంకా టెస్టులు చేస్తున్నారు. నువ్వేం భయపడద్దు, మేము చూసుకుంటాం. సరే. నాన్న అదిగో ఆటో ఆటో. హే, బస్సులో వెళదాం. కొబ్బరికాయలున్న 3 బస్తాలను ఒక మనిషి 30 గేట్లు దాటి తీసుకుపోవాలి. అప్పుడు ఒక నిమిషం. మాథ్యూ, ఎగ్జామ్ ఎలా రాసావు? పర్లేదు. ఏం బా రాసావో క్వశ్చన్ పేపర్ చూపించు. ఏమండి, వడ్డించమంటారా? మీరంతా 4th క్వశ్చన్ కి ఆన్సర్ రాస్తూ ఉండండి. సరే, నువ్వు తీసుకురా. రాఘవన్న, నువ్వు తన్నేమీ అడగద్దు. సరే, నేను తర్వాత కాల్ చేస్తా. అన్నా, ఈ ఫేస్బుక్ లో పెట్టిన ఫోటోని ఎలా డిలీట్ చేయాలి? ఇది చూపించి. ఇదిగో. సార్ నమస్తే. గట్టిగా లైక్స్ వచ్చేటట్టు ఉన్నాయి. అన్నా ఏంటబ్బాయి? అమ్మా నమస్తే అమ్మా. కేసు పెట్టాలంటే పిటిషన్ వేయాలి. అది చేయించడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఏది ఏం భయపడకండి, కేసు స్ట్రాంగ్గా ఉండాలని పని చేస్తున్నాను. ఒక సైన్ మాత్రం ఈ టైంలో ఆటోలు తప్ప ఏం దొరకవు. హలో. రాఘవన్న, ఏమైంది? ఎందాకే స్పృహలోకి వచ్చాడు. నువ్వు అతనితో మాట్లాడావా? అతనికి ఏం కాలేదురా, టెన్షన్ పడకు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఫార్మాలిటీస్ పూర్తి చేసి బయటకు వచ్చాం. 2 పెగ్గులేసి ఇంటికి వెళ్ళి పడుకోవాలరా. రేపు స్టేషన్లో కలుద్దాం. సరే. బేబీయా సార్? ఉమ్. నేను నీకు ముందే చెప్పాను కదా, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమంటుంటే. లేదా మా వారికి ఏమైనా చెప్పమంటావా? లేదు, ఆయనకేం చెప్పొద్దు. నేను తను అడిగినప్పుడు తనకి ఆ నంబర్ నుంచి కాల్స్ రావట్లేదని చెప్పింది. తను ఆ నంబర్ ని బ్లాక్ చేసిందంట. ఆ తర్వాత నేను తనేం అడగలేదు. భోజనం వడ్డించు. వాడు తిన్నాడా? లేదు. నేను తీసుకొస్తా, నువ్వు వడ్డించు. ఓసే, బానే ఉన్నాడే. అవునా? ఆ, రై, 20 మంది పిల్లలు ట్యూషన్కి వచ్చే ఇల్లు రా ఇది. నువ్వు ఇలా కాపీ కొట్టి దొరికేవని అమ్మకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు. ఇంకోసారి కాపీ కొట్టావంటే లేదు, ఇక చేయను. కష్టపడి చదవరా. ఏమండి, వడ్డించేసా? వస్తున్నాం. రా. తిరుమిత్రన్, నువ్వేనాతో కలిసి వెళ్ళలేదా? లేదండి, మాథ్యూ వెళ్లేలోపు వెళ్ళొద్దాం అనుకున్నాను. వాడి పెన్కి ప్రేయర్ చేద్దామని. ఎంత కట్టావు? ఎవరికి? ఫాదర్కి.
500. ఇంకో 500 బొక్క. ఇంతవరకు మీకు 100 సార్లకి పైనే చెప్పుంటాను తడి టవల్ని మంచం మీద వేయకండి అని. అసలు సిజో ఒక్కడే అన్ని పనులు ఎలా చేసుకోగలడు చెప్పండి? ఎలాగైనా శనివారం పొద్దున్న కల్లా మనం అక్కడ ఉండాలి. మా తనకి ఫోన్ చేయి. రే, ఇదిగో ఈ పెన్నే వాడు, నేను ప్రేయర్ చేయించాను. అర్థమైందా? ఇంతకీ మీరేం చెప్పనే లేదు. శనివారం డ్యూటీ అయ్యాక వస్తాను నేను. మీ తమ్ముడిని 24 గంటల కంటే ఎక్కువ భరించే ఓపిక నాకు లేదు. ఈరోజు కూడా ఫోన్ చేయరు కదా? వెళ్ళు. సరే. బేబీ సార్, ఆ, ఇంకా ఇవ్వలేదు. ఏంటి? మర్చిపోయారా? రేపు కార్యక్రమానికి క్యాష్. ఆ, ఇస్తానులే. ఓకే. సార్ ఉన్నారా? లోపల ఉన్నారు. సార్, కమిన్. కూర్చో. సార్, నిన్న ఆ అబ్బాయి నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ రాజశేఖర్ కేసు ఫైల్ చేశాడు. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఉంటుంది, కానీ పర్వాలేదులే, నేను చూసుకుంటాను. మన కోర్టుకి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా, వీళ్ళు తెలుసుకుని కనిపెట్టడానికి కొంచెం టైం పడుతుంది. హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. ఏ కేసు? ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోవాలి. బేబీ, నువ్వు తనతో వెళ్ళు. సార్, బేబీ సార్, మీరు పేపర్ ప్యాడ్ తీసుకోండి, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తాను. ఎక్కడున్నావు? నేను ఇక్కడ వర్క్లో ఉన్నాను. అజీజ్ హాస్పిటల్కి వెంటనే బయలుదేరి వెళ్ళు. ఏమైంది? ఒక మంచి మ్యాటర్ దొరకబోతుంది. ఎవరు? బేబీ. బేబీ సార్, వెళ్దాం. సరే. నేను అడ్మిట్ అయిన యాక్సిడెంట్ కేసు పేషెంట్ ఎక్కడున్నాడు? ఉదయం అడ్మిట్ అయిన అతనా, సాయంత్రం అతనా? సాయంత్రం. నేను గుద్దిన కేసు, నేను రావాలంటావా? ఏంటి సార్ మీరు? వాళ్ళెవరూ మిమ్మల్ని కనిపెట్టరు. రండి సార్, రామ్మంటుంటే. గుద్దేసిపోయాడు. బాగా నొప్పిగా ఉందా అయ్యా? కొంచెం. అదిగో అక్కడున్నాడు. అదిటివు. నౌషాద్, నువ్వేగా? బానే ఉన్నావా? సమస్య లేదుగా? వాంగ్మూలం తీసుకోవడానికి వచ్చాం. ఇప్పుడు మాట్లాడగలవుగా? చెప్పండి సార్. ఇంతకీ అసలు ఎక్కడ జరిగింది? స్టాండ్కి వెళ్ళే దారిలో సెయింట్ పాల్ స్కూల్ దగ్గర వెళ్తున్నాను సార్. అప్పుడే అటువైపు ఒక కారు వచ్చి నిన్ను ఇలా పడకలో చూస్తూ ఉంటే వెళ్ళిపోయాడు సార్. అక్కడ ఉన్న వాళ్ళే నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. తర్వాత నేను స్పృహ కోల్పోయాను. సో ఏం జరిగిందో నాకు. చూస్తూ ఉండు నువ్వు. నువ్వు రాయ్. వాడికి ఇలాగే జరిగింది. తర్వాత ఏం జరిగింది? మీద వచ్చి పడుకుంటాడు చూడు. కళ్ళు తెరిచి చూసినప్పుడు నా పాప ఊరికి వదలదు, వాడు నాశనం అయిపోతాడు. బేబీ సార్, వెళ్దామా? ఏంటి, అయిపోయిందా? పూర్తయింది. ఆ ముసల్దాని మాటలు వెళ్ళాక బయటకు వచ్చారా? కలుసు. ఇక్కడ ఉంటాడని నాకేం తెలుసు. బేబీ సార్, సార్
పోలీసులు పిలవండి. పోలీసేగా పడింది. ఫోన్ చేయండి రా. నేను ఫోన్ చేశాను. ఏం జరిగింది? ఇక్కడ సరే మరి ఇదా బేబీ కదా? ఏంట్రా మొత్తం పొగే ఉంది? హ్మ్? చెప్పరా. సిగ్గు సార్, ఆ? సిగరెట్ చేతులు ఇవ్వు. వద్దు సార్. ఇదే నా సిగరెట్ స్మెల్. ఎక్కడి నుండి స్కోర్ చేశారు? హ్మ్? హ్మ్? ఇక్కడే ఉండు. చెప్పరా. రై వాడికి ఒక పెద్ద సమస్య వచ్చిందిరా. ఎవరికి? ఇక్కడ బేబీకి ఏమైంది? యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. కుక్కట్ వచ్చిందంట. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? రై నేను హాస్పిటల్లోనే ఉన్నాను, అందుకనే నీకు ఫోన్ చేశాను. చాలాసేపు అక్కడే ఉండొద్దు, ఇక్కడికి వచ్చి. సర్లే నేను చూసుకుంటాను. హలో, వారిని వీడింకా ఇక్కడే ఉన్నాడా? పాపం ఏమైందో ఏందో. డ్రిప్స్ అయ్యాక ఈ టాబ్లెట్ సార్కి ఇవ్వండి. హ్మ్. మీరు కూడా వేసుకోవాలి. ఇప్పుడే వేసుకోండి. ఇది అయ్యాక మీరు వెళ్ళొచ్చు. సార్ అసలు మీరు ఆ కుక్కని చూడలేదా? ఇది ఎప్పుడవుతుందో? ఇవన్నీ ఇక్కడ కూర్చొని నేను చూస్తాం. సరే జరుగు. ఇంత పొద్దున్నే అన్ని పనులు మానేసుకోండి. మనం ఇక్కడికి వచ్చాం. చెప్పి ఏం ప్రయోజనం లేదు. వీళ్ళు కుక్కని పెట్టుకొని ఏదో షో చేస్తున్నారు. కాదా మరి? అన్నా సిగరెట్ ఇవ్వండి. వీళ్ళ నాన్న పోతే ఇలాగే కూర్చొని ఎడుతారా ఏంటి? వీళ్ళకి వేరే పని లేదు. కుక్క చేస్తే పాతేయాలి, అంతేగాని ఊరంతా పిలిచి. వెళ్దామా? సార్ నిజంగా మీ మధ్య ఉన్న సమస్య ఇదేనా? പമ്പപ്പുഴമാലയാക്കും പൊന്നും മാമലയിൽ കണ്ടെത്തൊരു മാലയുമായി ഞാനും വന്നിരട്ടെ. പാവക്കറ നീക്കി എന്നെ സ്വീകരിക്കും സ്വാമി നിന്നെ കണ്ണിറയെ കണ്ടു തൊഴാൻ ഉൾവ്യതകൾ ചൊല്ലിടുവാൻ മണ്ഡലത്തെ നോമ്പെടുക്കാം മായാമന്ത്രം നിത്യം ചൊല്ലി
రావయ్యా. నీ చెయ్యి ఎలా ఉంది? పర్లేదు సార్. జాగ్రత్తగా ఉండాలి. సార్ అది 2 రోజులు లీవ్ కావాలి సార్. ఓ, మీ బావమరిది గృహప్రవేశం అన్నావు కదా? సార్ ఆ మీటింగ్ రేపే. ఆల్రెడీ ఇద్దరు లీవ్లో ఉన్నారు. ఓ బేబీ, నువ్వు వెళ్ళు, నేను చెప్తాను. సార్ సార్ ఇది అవసరం లేదు, తీసుకుపో. అప్పుడు ఇది అవసరం లేదా? కోర్టుకి మేజర్ ఎవిడెన్సే కావాలి, అది వద్దులే. హే, నువ్వు ఇంకా దాన్ని వదలలేదా? వస్తా అని తనకు మాట ఇచ్చాను. లీవ్ దొరకదంటావా? కష్టమే. నీకు నేను ఎన్నేళ్ల నుంచి చెప్తున్నాను ఆ ఎగ్జామ్ రాయమని. అది పాస్ అయితే వాళ్ళతో తిప్పలు ఉండవు కదా. ఎగ్జామా ఈ వయసులో? నా వల్ల కాదని నీకు తెలుసు కదా. సార్ ఇక మిగిలిందంతా ఉత్త చెత్తానండి. దానికి పైసా కూడా రా సార్. దానికి నేనేం చేయను? నేను ఆ పనికిరాని చెత్త మొత్తాన్ని ఒక అట్టపెట్టెలో ప్యాక్ చేసి అక్కడ ఉంచాను సార్. మీరు దాన్ని కాల్ చేస్తే సరిపోతుంది సార్. నిన్ను పిలిచింది క్లీన్ చేయడానికే కదా, అది నాకు చెప్తావేంటి? సార్ ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు మీరు? సరే వాడిని వదిలేయండి, నేను కాల్ చేస్తాను. బేబీ అది కాదు బేబీ. వదిలేండి సార్. అది ఎక్కడుంది? ఓ వైట్ కలరా? బ్లాక్. రా చెప్తా. 30 ml తాగు చాలు, చుట్టూ చాలా మంది ఉన్నారు. చీర్స్. ఇంకో 25 ml తాగుదాం. దా 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 వచ్చే వచ్చే దా. వాసన వస్తుందేమో. చాలు తాగమన్నా, ఇట్రండి, కాస్త సాయం చేయండి. బేబీ నిన్నే పిలుస్తున్నాడు. పిలిచింది మిమ్మల్ని. అవునా? నువ్వు కూడా రా. ఏంటి వర్గీస్? ఈ మూటలు దించండి నాన్న. మూట బేబీ నువ్వే ఇద్దా. పని చేయడానికి వస్తే పని మాత్రమే చేయాలి, మిగతా వాళ్ళకి పని పెట్టకూడదు. కొబ్బరికాయలే కదా సార్, మళ్ళీ కొందాం. ఈయనెందుకు ఈ పనంతా చేయమంటున్నారు? సిబిన్ తిట్టద్దు. ఇలా చేస్తే ఎలా సార్ తిట్టకుండా ఉండమంటారు? చేసేదంతా చేసి అమ్మాయి కొట్లా నటిస్తాడు. బుచ్చున కొడక. అయితే నువ్వే చేసుకోరా పోకుగా. ఏమిటయ్యా గొడవ? ఇతనే సార్ తప్పుగా మాట్లాడాడు. అవునా బేబీ? ముందు వాడేసరి తిట్టింది. కానీ తను నీ పై అధికారి కదా. పై అధికారితో నువ్వు ఇలాగైనా ప్రవర్తించేది? ప్రతిరోజు ఏదో ఒక గొడవ. మనం ఈ సిచ్యువేషన్ని లాజికల్ గా హ్యాండిల్ చేద్దాం. ఇప్పుడు నువ్వు నా పొజిషన్లో ఉన్నావు అనుకుందాం. నా పొజిషన్లోకి రాలేవనుకో, ఊరికే అనుకుందాం. ఈ పరిస్థితిలో నీ పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తికి నువ్వేం చెప్తావు? సిబిన్ పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తికి క్షమాపణ కదా? కదా? ఆ క్షమాపణ ఏదో చెప్పేయి, సరిపోతుంది. అంతే కదా? ఇంకా అదే ఆలోచిస్తున్నావా? దాన్ని తలుచుకుంటేనే కంపరం పుడుతోంది. సర్లే మర్చిపోరా. నేను ఆ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను. ఆవేశంలో అంటున్నావా లేదా నిజంగా ఎగ్జామ్ రాస్తావా? ఆవేశంతో నిజంగానే రాయబోతున్నా. అలా అయితే నేను రవి సార్ని పిలుస్తాను. నీకు ఈ ఎగ్జామ్ గురించి ఆయన A to Z మొత్తం క్లియర్గా చెప్తాడు. ఎక్కడున్నారు మీరు? ఎక్కడ? బండి దగ్గర సార్. ఇక్కడున్నాం. ఇక్కడున్నారా? ఎవరు రాసేది? మన బేబీ సార్కి. ఆహా, ఏంటి సంగతి? ఈసారి ఎగ్జామ్ ఎందుకు రాయాలనిపించింది? మంచి విషయమే.
లైటర్ ఉందా సార్? లేదు సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మీ పేరేంటి? నేను బేబీని బెస్ట్ ఓహో. నుంచి. నా పేరు నవీన్. 9 ఏళ్ళగా క్యాంప్లోనే ఉన్నాను. అవునా? సార్ ఎన్నేళ్ళుగా ఉన్నారు? ఇప్పటికీ 21 ఏళ్ళు అయింది. 21 ఏళ్ళ? ఓహో. సరే వెళ్దాం సార్. నువ్వు టెన్షన్ అవ్వకు, నేను చెప్తాను. తర్వాత వెపన్ టెస్ట్. అక్కడ సిఐ ఉంటాడో ఆర్ఐ ఉంటాడో. మిగతా వాళ్ళు అప్పటికే ఇంటికి వెళ్ళి ఉంటారు. అక్కడ ఇలా కొన్ని తుపాకులు పెట్టి ఉంటారు. నీ దగ్గర ఇప్పుడు ఏం అడగాలి? ఇందులో ఏది అసలు కరెక్ట్గా చెప్పు. ఇందులో ఎస్ఎల్ఆర్ ఉందా సార్? అదే కదా నీ దగ్గర అడిగా, ఇందులో ఎస్ఎల్ఆర్ ఉందా అని. తెలీదు కదా? నాకు తెలియదు సార్. వెళ్ళు, బయటికి వెళ్ళు. ఇది నోట్ చేసుకో. నెక్స్ట్ ఎవరో పంపించండి. ఈ రివాల్వర్లో ఏ రౌండ్ను ఉపయోగిస్తాము? అదే సార్. మిగతాది తెలీదు సార్. తెలీదు, నోట్ చేసుకో. నెక్స్ట్ 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 నెక్స్ట్. ఇక్కడున్న పిస్టల్స్లో ఏ పిస్టల్లో మ్యాగజిన్ వాడతాము? తెలీదు సార్. సార్ తెలీదు సార్. దీని పేరేంటి చెప్పండి. గ్రానైటేగా? కరెక్ట్. నవీన్ పేరు నోట్ చేసుకోండి. అయితే సరే, ఈ బుల్లెట్ ఎంఎం ఎంత? ఇది ఏ బుల్లెట్ ఎంటీ కేస్? ఇదేంటిది? ఇది ఇది నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. తెలీదు సార్. తెలీదా? తెలీదు సార్. నెక్స్ట్ ఎవరు? ఇంకెవరు ఉన్నారా? సార్ బేబీ, వీటిల్లో ఎక్స్ఎల్ఆర్ ఏదని కరెక్ట్గా చూపించు. వెరీ గుడ్. తనకు ఒక మార్క్ వేసుకో. అంతా ఓకే బేబీ. సార్ ఎంతకాలం నేను నీకు చెప్పింది ఇదే కదా బేబీ. ఎస్ఎల్ఆర్ ఏదో గుర్తుపట్టమనేసరికి కొంచెం తడబడ్డాను. నువ్వు అది మర్చిపోయావా? అది టెన్షన్ ఎక్కువేసరికి గుర్తుకు రాలేదు. రేపు ఎన్ని గంటలకు ఎగ్జామ్? 10 గంటలకి. రవీంద్రన్ సార్ చెప్పింది గుర్తుంది కదా? ఇక రిటర్న్ ఎగ్జామ్ మాత్రమే. ఇందులో 2 భాగాలుంటాయి. పేపర్ 1 సిఆర్పిసి ఐపీసీ పోలీస్ ఎవిడెన్స్ యాక్ట్, పార్ట్ 1 పార్ట్ 2. పేపర్ 2 పోలీస్ స్టాండింగ్ ఆర్డర్, కేరళ పోలీస్ యాక్ట్, స్టేషన్ రికార్డ్స్, ఇంకా జనరల్ నాలెడ్జ్. అది చాలు. వినడానికి ఈజీగానే ఉంది. అలా చెప్పి భయపెట్టకండి సార్. ఇందులో భయపడాల్సింది ఏం లేదు బేబీ. ఎందుకంత భయపడుతున్నావు? ఇది చాలా సింపుల్ విషయం. ఒకవేళ నీ వల్ల అస్సలు కాలేదంటే చిట్టి ఉంటుందిగా. చీటీయా? అమ్మాయి కాదురా, చిట్టీలు పెట్టి కాపీ కొట్టమంటున్నా. ఈ రవి గారు బుక్ పట్టుకెళ్ళి కాపీ కొట్టాడు తెలుసా? దొరికితే ప్రాబ్లం కదా. ఎలా దొరుకుతావు? ఇది మన డిపార్ట్మెంట్ పెట్టే ఎగ్జామ్ కదా, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకో భయంగా ఉంది సార్. పరీక్షలంటేనే కాళ్ళు చేతులు ఆడవు నాకు. కాపీ కొట్టడం అంటే నా వల్ల కాదు సార్. అరే, భయం వేస్తుంది. కాకి బట్టలు వేసుకుని సెల్యూట్ కొట్టించుకోవాలంటే రాసి పెట్టి ఉండాలి. నా టైం ఎందుకు వేస్ట్ చేస్తావు రాఘవ్ నువ్వు? అందరూ ఒక 5 నిమిషాలు ఈ క్వశ్చన్ పేపర్ని చదివి చూసుకోండి. తర్వాత ఆన్సర్ రాయండి. ఆ ఆస్తిని వైకి విక్రయించి దానికి వై దగ్గర డబ్బు తీసుకున్నాడు. ఇక్కడ
ఏ నకిలీ దస్తావేజులు తయారు చేశాడు కాబట్టి దాన్ని నేరంగా పరిగణించవచ్చు. అటువంటి నేరానికి ఏ ఐపీసీ సెక్షన్ ప్రకారం ఏపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చా? ఓరి నాయనో. చాలు. హలో, ఎక్కడున్నావు? మా ఇంట్లో. బేబీ హెడ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు. వాడు మాత్రం పాస్ అయితే ఏం జరుగుతుందో తెలుసు కదా. మనం ఏం చేసినా వెంటనే చేయాలి. ఏం చేద్దాం? దడదడమనే హృదయం, అతి భారం, అందని వేగం, వచ్చే రాగం, తాళం మేళం భావం, కదికిడతో పారాటం, వింత పోరాటం, ఎన్నేళ్ళైనా నీలో సామర్థ్యం, నూనె నేల పోలే జారే కాలే, కదిగిడతో నూనె నేల పోలే జారే కాలే, కదిగిడతో. నాలుగో క్వశ్చన్ ఏంటి? నాలుగా? ఇవ్వండి. ఎవర చెత్తనాయాల పూర్వం. బేబీ సార్, బేబీ సార్, బేబీ సార్. ఎగ్జామ్ టైం అయిపోయింది. అందరూ పేపర్ కట్టండి. ఆపండి ఆపండి. రాసించాలేటివు చాలేటివు చాలేరా. ఎలాగో నువ్వు మళ్ళీ రాస్తావులే, అప్పుడు బాగా రాయి. దీనమ్మా. ఎగ్జామ్ ఎలా రాసావు? ఓ, మీరు బాగా రాసినట్టున్నారు. చాలా చీటీలు చూశాను. నాకొక్కటి కూడా ఇవ్వలేదు కదా సార్. ఒకటి ఇచ్చాను కదా.
అది నాకు దక్కలేదు. నేనేది సరిగ్గా రాయలేదు. ఈలోగా వచ్చి వాడు పేపర్ లాగేసుకున్నాడు. మధ్యాహ్నం ఇస్తానని బాధపడకు. నిజంగానా? ఏంటి సార్? నీ నెంబర్ ఎంత? 108. 108. నువ్వు క్లాస్కి వెళ్ళు, నీ ఎగ్జామ్ అక్కడే. లేదు సార్, నేను పొద్దున్న ఇక్కడే కూర్చున్నాను. నీ నెంబర్ మారిపోయిందయ్యా. ఇప్పుడు నువ్వు ఆ క్లాస్లోనే ఎగ్జామ్ రాయాలి. అర్థమైందా? అలాగే. వెళ్ళు. మరి ఇప్పుడు సార్ మీరు ఇక్కడే. ఏం చేద్దాం? అందరూ రోల్ నెంబర్ ప్రకారమేగా కూర్చున్నారు? ఎస్. ఓకే, ఇక టైం స్టార్ట్ అయింది, ప్రారంభించండి. దడదడమనే హృదయం, అతి భారం, అందని వేగం. అన్నా అని పిలవలసినంత పెద్దవాడివి నువ్వు. ఏ పోలీస్ స్టేషన్ ఇది? బెస్ట్. బెస్ట్. లా అండ్ ఆర్డర్ నడపాల్సిన వాడివి ఇలాంటి పని చేస్తున్నావా? ఈ విషయాన్ని ఇంతకు ముందు కూడా చెప్పాను. కొంచెం కూడా సిగ్గులేదా నీకు? సమాధానం చెప్పండి సార్. మీ డిపార్ట్మెంట్కి ఇది అవమానం కదా సార్? కాపీ కొడుతూ దొరికిపోయిన కేరళ పోలీసులు. త్రిశూర్లో జరిగిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో కాపీ కొట్టిన వాళ్ళు దొరికిపోయారు. ఈ రోజు జరిగిన ఆ ఎగ్జామ్ లో 200కు పైగా పోలీసులు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ సత్యచంద్రన్ వారి ఒక స్క్వాడ్ ఈ రోజు కాలేజీకి వెళ్లి కాపీ కొట్టిన వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. త్రిశూర్ వెస్ట్ పోలీస్ స్టేషన్ లో బేబీ, బియూర్ పోలీస్ స్టేషన్ లో ప్రదీప్, ఇంకా షారి, తర్వాత కేచేరి స్టేషన్ లో మనోజ్. వీళ్లే ఈ రోజు కాపీ కొట్టి పట్టుబడిన వాళ్ళు. ఎగ్జామ్ రాసేటప్పుడు పోలీసు వాళ్ళు కాపీ కొట్టడం ఈ రోజు చాలా మామూలు అయిపోయింది. త్రిశూర్ వెస్ట్ స్టేషన్ కి చెందిన బేబీ కాపీ కొడుతున్నప్పుడు హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చిన కమిషనర్ సత్యచంద్రన్ బేబీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోగా మిగతా పోలీసు వాళ్ళు పట్టుబడ్డారు. పోలీసులు కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ కు ప్రమోట్ అవడం కోసం రాసే పరీక్ష ఇది. ఈ పరీక్ష రాయాలి అంటే సర్వీసులో కనీసం 7 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. సాధారణంగా ప్రతి సంవత్సరం ఈ పరీక్షలు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రశాంతంగా జరుగుతాయని ఏడీజీపీ నర్సాగౌడ తెలిపారు. అయితే పోలీస్ శాఖ నిర్వహించిన పరీక్షలో స్వయంగా పోలీసులే ఇలా చేయడంతో అనేక వర్గాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది పోలీస్ శాఖ. కమిషనర్ సత్యచంద్రన్ మరియు అతని బృందానికి ఎగ్జామ్ హాల్లో ఎన్నో చిట్టీలు దొరికాయి. పోలీస్ ఎగ్జామ్ కి సంబంధించిన పుస్తకాలలో పేపర్లను మరియు వాటి మైక్రో జెరాక్స్ లను మడత పెట్టి చిట్టీలుగా తీసుకొచ్చారు. కొందరు చిట్టీలు అవసరం లేకుండా ఏకంగా పుస్తకాలనే తీసుకొచ్చి వాటి నుంచి కాపీ కొట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఇందులో ఆ ఎగ్జామ్ కి ఇన్విజిలేటర్ గా వచ్చిన ఎస్ఐ హస్తం కూడా ఉండటం అనేది ఆలోచించాల్సిన విషయం. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం. వీళ్ళని అనుసరించాల్సిన యువతరం మీద వీళ్ళ చర్యల ప్రభావం ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ఇది ఇలా కొనసాగితే యువత భవిష్యత్తు నాశనమవుతుందనడంలో సందేహమే లేదు. చూడండి, చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. ప్రతి శాఖలో తప్పు చేసేవారు ఉంటారు, మా దాంట్లో కూడా ఉన్నారు. కానీ సత్యచంద్రన్ స్టేషన్ పరిధిలో ఎలాంటి తప్పు చేయాలని ప్రయత్నించినా వాళ్ళని నేను వదిలిపెట్టను. అది నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు. సరే, ఇక వెళ్దామా? అందరం వెళ్ళి ఒక టీ తాగొద్దాం. సార్ లోపల ఉన్నారు, వెళ్ళి కలవండి. సార్ హారే సార్. అబ్బా
నా బుజ్జి నాన్సీ, నేను ఎల్లో వేసుకోనంటే వేసుకోనంతే. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకలా అంటున్నారు? మా మామయ్యలు అన్నయ్యలు అందరూ ఎల్లో కలరే వేసుకున్నారు. మీ మావయ్యలు ఎల్లో వేసుకుంటే నేను వేసుకోవాలా? ఇది ఆయనకి చూపించు. నేను ఫోటో పంపించినప్పుడే మీరు చెప్పుండొచ్చు కదా. ఏంటి నాన్సీ, వాట్సాప్ లో ఫోటో పంపినప్పుడే నేను ఎల్లో కలర్ వేసుకోనని చెప్పాను కదా. నీకు ఆ విషయం ఎందుకు అర్థం కావటం లేదు? నేను వేసుకోనంటే వేసుకోనంతే. వాళ్ళందరూ వేసుకుంటున్నారుగా, మీకేమైంది? ఏట్లోనికి పోని వాళ్ళని. ఎల్లో అంటే ఎందుకు అంత కోపం మీకు? సోనీ ఇంకా సన్నీలు వాళ్ళ పెళ్లికి వాళ్ళు ఎల్లో వేసుకోవాలనుకుంటే వేసుకొని, నేను వేసుకోనంటున్నాను అంతే కదా. సుజిత్, వాళ్ళ ఫంక్షన్స్ విషయానికి వస్తే ఇలా మాట్లాడతారు. ఇప్పుడు ఏమంటారు? సరే సరే, ఇక్కడ ఎక్కువసేపు ఉండదు. మరి కలర్ మారుస్తావా? ఒకప్పుడు ఇదంతా వేరే కాంపౌండ్ లో ఉండేది. ఈ కాంపౌండ్ ని కొత్తగా కట్టారు. క్యాంప్ అంత గొప్పగా ఏమి ఉండదులే. పేరేంటన్నా? బేబీ. ఓహో, రా మొత్తం చూపిస్తాను. మీ మొహం చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపించింది. టీవీలో మీరు చిట్టీలు పెట్టిన విషయం చూసా. ఏదో అయిపోయింది. మిమ్మల్నే కాదు, డిపార్ట్మెంట్ మొత్తం తప్పు పెట్టారులేండి. సరే వదిలేండి. మా అంద అలవాటు ఉందా? అప్పుడప్పుడు. ఓహో, ఇక్కడ కుదరదు. షూస్ ఇక్కడ వదిలే. పెద్ద ఘనకార్యం చేసి వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు అందరూ గ్రౌండ్ లో ఉంటారు. సాయంత్రం 6 తర్వాతే అందరూ వస్తారు. అక్కడ ఉన్న 389 బెడ్ కనిపిస్తుందా? అదే నీ బెడ్. సార్, మీరు వెళ్ళలేదా? ఏంటో కడుపులో కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. అమ్మయ్యా, అది 7 గంటలకు మెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు గ్రౌండ్ లో కలుద్దాం. సరే, ఓకే. సార్ రండి, ఇక్కడ ప్లేస్ ఉంది సార్. కొంచెం జరుగు. రండి సార్. రావయ్యా. మొత్తం దిగలేదనుకుంటా. కళ్ళలోకి పోకపోయింది కానీ నువ్వు పోవయ్యా. ఇదిగో. పప్పుచారు ఉందా? లేదమ్మా, రసమే ఉంది. హాయ్ సార్. సార్ ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. కాపీ కొట్టడమే పెద్ద సమస్య అయిందనుకుంటా. ఇప్పుడెందుకు అవన్నీ? నేను క్లాస్ మారకపోతే మీతో నేను దొరికిపోయేవాడిని. సరే సార్, చీటీ కూడా దొరికిపోయారు కదా, ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? హలో సీనా, ఇలా చెప్తున్నాను ఏమనుకోవద్దు. ఇక మీద నుంచి నా కొడుకుని నీ దగ్గర ట్యూషన్కి పంపను. ఎందుకంటే నీకు తెలిసే ఉంటది కదా. ఇవన్నీ అసలు నువ్వు పట్టించుకోవా, లేక ఇవన్నీ నీకు తెలిసే జరుగుతున్నాయా? ఇక మీద నా కొడుకుని ఎలా నమ్మి పంపించమంటావు? హలో, మాట్లాడేది వినిపిస్తుందా లేదా? ఇక అయిందా? అవును, ఏంటి? నీ కొడుకుని ఇక్కడికి పంపాల్సిన అవసరం ఏం లేదక్కా. నేను ట్యూషన్ చెప్పడం మానేశాను. సరే, అది నాకు అనవసరం. మిగతా పిల్లలు ఇలా నేర్చుకోకూడదు కదా. ఇంకేమైనా చెప్పాలా? ఇంకేం లేదు. ఉంటానులే, బాయ్.
హలో. ఏంట్రా ఇది? నన్నేమీ అనొద్దు చెప్తున్నా. నువ్వు దాన్ని అంత సిల్లీగా హ్యాండిల్ చేస్తావు అనుకోలేదురా. ఇలాంటి వాటిని తెలివిగా డీల్ చేయాలి కదరా. నేను అప్పుడే చెప్పాను ఇదంతా నా వల్ల కాదని. సర్లే వదిలే. ఏదేమైనా స్టేషన్ కంటే క్యాంపే బాగుంటుందిరా. అయితే మీరు కూడా నాతో రండి. నువ్వు రవి సార్కి ఫోన్ చేసావా? లేదు. చేసి చూడు, నీకేమన్నా సలహా ఇస్తారు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మీరు భలే దొరికిపోయారు కదా సార్. సరే వెళ్దాం సార్. మొన్నటిదాకా ఎలాంటి ఇబ్బంది లేదే, మళ్ళీ ఇప్పుడే మొదలైంది. అయినా నువ్వు ప్రతి విషయాన్ని ఎందుకని ఇంతలా లాగుతున్నావు? కంప్లైంట్ ఇవ్వమని నేను నీకు ముందే చెప్పాను కదా. నేను కూడా దానికి అదే చెప్పాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి టైం లేదు అంటుంది. మనం చెప్పడం తప్ప ఏం చేయగలం? చెప్పి చెప్పి నాకు చిరాకు వచ్చింది. వెళ్ళాలనే ఇంట్రెస్ట్ తనకి లేకపోతే మనం ఏం చేస్తాం? అంత సులభంగా దాన్ని మనం ఎలా వదిలేయగలం చెప్పు? తనకి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పాలి కదా. బేబీ సార్, ఇదా సంగతి. ఇది కూడా తీసుకురాకపోతే ఎలా సార్? ఐదు పైసలకి బిర్యానీయా? ఎలా ఉంది? మన ఐడియానే మరి. అప్పుడే చెప్పాను కదా నా ఫ్రెండ్ ఒకడికి బిర్యానీ షాప్ ఉందని. దాని ఓపెనింగ్కే ఇది. ఊరికే సినిమా వాళ్ళని పిలిచి డబ్బు వేస్ట్ చేయడం ఎందుకు? బాగుంది. 5 పైసలు ఇంకా ఎవరి దగ్గర ఉంటాయి? త్రిశూర్లో జరిగిన ఒక వినోద భరితమైన సంఘటనని మీరు న్యూస్ లైవ్ లో చూస్తున్నారు. ప్రజల్ని కాపాడడానికి వెళ్లిన పోలీసుల్ని ప్రజలు కాపాడిన ఒక విచిత్రమైన సంభవాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. టియర్ గ్యాస్ తుపాకీని కూడా సరిగ్గా ఉపయోగించలేని ఈ పోలీసులు లంచం ఇచ్చి ఉద్యోగంలో చేరారా అన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇలాంటి నిర్లక్ష్యమైన చర్యలను కేరళ పోలీసులు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. వేధవా, బుద్ధుందారా నీకు? అదేమన్నా స్కూల్ టూర్ అనుకున్నావా స్మోక్ బాంబ్ కాల్చడానికి? అది కాదు సార్, ఎమర్జెన్సీ వస్తే. ఒంగులో ఎమర్జెన్సీ. ఇప్పుడు దూల తీరిందా? గాడిదా, పోలీసులు పరువు తీస్తున్నావు. ఎంక్వైరీలు అడిగిన వాటికి నువ్వే సమాధానం చెప్పాలి. ఈసారి నేను ఎవడు కాపాడ్డు గుర్తుంచుకో. నిన్ను మళ్ళీ ఆ కేనైన్ స్క్వాడ్కి పంపించాలి. ఆ కుక్కల ముడ్డి కడగడానికే నువ్వు సరిగ్గా సరిపోతావు. కొన్ని రోజులు అక్కడికే పోయి వాటి ముడ్లు కడుగు. సిగ్గు లేకపోతే పోరా. అంటే నా కుక్క చనిపోయిన తర్వాతే మీకు ఇబ్బందులు మొదలయ్యాయా? అలా అని అనలేం. కాదు సార్, ఇదేమీ పెద్ద ఈగో ఇష్యూలా లేదే. మీ ఇద్దరి మధ్య అసలు గొడవ ఏంటి సార్? రవి సార్ ఫోన్ చేసినప్పుడు కొత్తగా వచ్చిన రూల్ గురించి చెప్పారు. ఏంటా రూల్? చెప్పులు వేసుకుని బైక్ నడిపితే 1000 రూపాయలు ఫైన్ వేయించట. ఇప్పటిదాకా తలలు చూసేవాళ్ళం, ఇప్పుడు కాళ్ళు కూడా చూడాలా? పర్లేదులే, ఫైన్స్ వేయించు కదా. రవి సార్ ఇంకో విషయం కూడా చెప్పారు. టీఆర్పీ అయితే ఇక్కడే పోయాలి. ఒక్క నిమిషం. ఏంట్రా? రాఘవన్న మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు? వాడికి ఫైన్ వేద్దామా? చెప్పరా. రే, ఎక్కడ ఉన్నావురా? నేను ఇక్కడే క్వార్టర్స్ లో. నన్ను పోలీసులు పట్టుకున్నారు. ఎందుకు? ఏమైంది? ఇదిగో. అయ్యో సార్, డబ్బులు తీసుకురాలేదు. పర్లేదులే, స్టేషన్కి వచ్చి కట్టే. సార్, ఈ ఒక్కసారికి రాసేసాను కదా, ఇప్పుడేం చేయలేను. 10 పైసలు కూడా జేబులో లేకుండా రోడ్డు మీద వచ్చపోస్తున్నావు. నువ్వు ఒక పని చేయి, అతని దగ్గర ఫోన్ ఇవ్వు.
నువ్వు ఎవరో తెలుసుండదు అంతే. రే వాళ్ళు కేసు రాసిచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఎంత కట్టాలి? 500. సరే, దానికి నేనేం చేయాలి? నువ్వే తిన్నగా వెళ్ళి స్టేషన్లో కట్టే. ఇంకేం చేయమంటావు? ఈరోజు నాకు నైట్ డ్యూటీ. మళ్ళీ కాల్ చేస్తా. సార్ ఆ ఉచ్చపోసుకున్న కేసు డబ్బులు లేకుండా ఉచ్చపోసా ఏంటి? ఆ క్యాష్ తీసుకొచ్చాను సార్. లోపల పోయి కాదు కడుదుగాని రా. సార్ ఆ ఫైన్ కడదామని. పేరేంటి? గిరీష్. పని? జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్గా ఉన్నా. సీరియల్ చేస్తున్నా. ఇంకా కొంచెం సోషల్ వర్క్ కూడా చేస్తా. నీ ఫోన్ ఇవ్వు. ఫోను. సార్ కొంచెం పని ఉంది, అర్జెంట్గా వెళ్ళాలి. మీ నాన్న కాదు కదా చనిపోయింది? అక్కడికి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయడానికా? అక్కడ కూర్చో, నేను పిలుస్తాను. సరే సార్. సార్ ఏమన్నారు? కూర్చోమన్నారు. అయితే కూర్చో. రాజకీయ నాయకుడిలో ఉన్నాడు, కొంచెం జాగ్రత్త. జాగ్రత్తలేమీ అవసరం లేదు, కాసేపు కూర్చొనివ్వండి. ఎవరది? నేను చెప్పాను కదా వాడే. ఓ వీడేనా వాడు? నువ్వు ఇప్పుడే వచ్చావా? నేను తెల్లవారుజామునే వచ్చేసాను రా. అడిగితే ఏవి చెప్పకుండా కూర్చోమని చెప్పారు రా. మరి నాకు కాల్ చేయొచ్చు కదా. రే ఫోన్ ఆయన తీసి పెట్టుకున్నాడు రా. ఎవరు? బేబీ సారా? సార్, గిరీష్ ఫోన్ తీసి పెట్టుకున్నారంట. గిరీష్ ఫోన్ మీ దగ్గర ఉందా అని అడిగాను. ఏ గిరీష్? అదిగో ఆడే. నా కజినే సార్. అయితే కానీ అంత పెద్దగా ఏం జరగలేదు కదా సార్. పోలీసులందరూ ఇలాగే చేస్తారుగా. ఒకరోజు స్టేషన్లో ఉంచడమే కదా గొడవ. అది కాదు. మరి చూడు, బాగా కడిగి శుభ్రం చేయి. నీ పేరేంట్రా? గిరీష్ అండి. గిరీష్ ఏం చేస్తున్నావు? సినిమాలో. అది కాదు, ఇక్కడ ఏం చేసావు చెప్పు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అక్కడ 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 చూసే మావా ఎట్టారా? వీడికో జూమ్ వేసుకో. తెలియక తీసుకో. ఏదో తెలియక చేసేసాను. చెప్పు. మా పార్టీ వాళ్ళ దగ్గర క్షమాపణ అడుగు. క్షమాపణ అడుగుతున్నాను. గట్టిగా చెప్పు. అక్కడ చెప్పు. నేనేదో తాగిన మధ్యలో ఇలా చేసేసాను. పార్టీ వాళ్ళందరినీ నేను క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు కూడా క్షమాపణ అడుగు. అయ్యో, అయితే ఊరికే కాదు వాళ్ళంత కక్ష పెట్టుకున్నది. అసలు ఆ వీడియో ఎలా లీక్ అయింది సార్? దేవుడికే తెలియాలి. ఎలాగో శిబిన్ అందులో ఇరుక్కున్నాడు. అప్పుడు వాడు ఎగ్జామ్ రాసి హెడ్ కానిస్టేబుల్ అయ్యాడు. సమస్యలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. సాబు సార్ వచ్చారు. అజయ్ ఎక్కడ్రా? సార్, నువ్వు రెడీ కదా? అయితే వెళ్ళు. అది కాదు సార్, ఒక చిన్న సమస్య. ఏంటి సమస్య? అనిల్ గారు బండి పట్టుకెళ్లారు. నువ్వు నా జీప్ తీసుకెళ్ళు. కానీ నాకు బండి నడపడం రాదు సార్. సార్, బేబీ సార్ నడుపుతారు. నడుపుతారుగా. నడపడం వచ్చా? సార్, వాళ్ళు ఇంకా రాలేదా? వస్తున్నారు సార్. స్పాట్ నుంచి క్రౌడ్ ని క్లియర్ చేయండి. నేను చూసుకుంటాను సార్. ఫోరెన్సిక్ టీం వచ్చారు. వాళ్ళకి ఆ స్పాట్ చూపించు. అలాగే క్రౌడ్ ని కొంచెం మేనేజ్ చేయి. సారీ సార్. కాస్త చూసుకో. అదిగో అక్కడే. అక్కడ ఇక్కడ ఫుల్గా కవర్
బేబీ సార్ ఇప్పుడు డాగ్ స్క్వాడ్లోనా? లేదు, డ్రైవర్ లేడంటే నేను రావాల్సి వచ్చింది. ఏమైంది ఇక్కడ? ఏం చెప్పమంటారు సార్? సార్ కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి? ఇది లోపల ఆఫీసర్ ఉంటారా, ఆయనకి ఇవ్వండి. ఓకే సార్. ఏంటట? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేసా. లైటర్ ఉందా? ఇక్కడ కాల్చుకో, దూరంగా వెళ్ళి కాల్చు. బేబీ. సార్, ఇప్పుడు జానికి ఎలా ఉంది? గాళ్ళకి ఎగిరి పడ్డాడు అంతే, ఇప్పుడు పర్లేదు, బాగానే ఉన్నాడు. నేనే చెప్పాను వాడికి దూరంగా వెళ్ళి కాల్చువాలి, వెళ్ళలేదు. రే రే, అందరూ తప్పుకోండి. ఇక్కడేం చూస్తున్నారు? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఒకసారి చెప్తే అర్థం కదా. వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. వెళ్ళమంటుంటే వెళ్ళరా, వెళ్ళరా. నువ్వు చూసావా? అడుగుతున్నాగా చెప్పు. ఎక్కువ మాట్లాడుతున్నాను. కాళ్ళు లేనుడు సార్, రండి సార్. మానవత్వం లేదా సార్ మీకు? సార్ నేను ఆ పనికిరాని చెత్త మొత్తాన్ని ఒక అట్టపెట్టెలో ప్యాక్ చేసి అక్కడ ఉంచాను సార్. మీరు దాన్ని కాల్ చేస్తే సరిపోతుంది సార్. ఏంటి? మరి నేను బయలుదేరుతాను సార్. క్యాంపుకి రావట్లేదా? లేదండి, సాబు గారితో నేను ఆల్రెడీ చెప్పాను. నా వైఫ్ కి ఇచ్చకపోతే లడ్కిని క్యాంపుకి తీసుకెళ్ళండి, అక్కడ నవీన్ ఉంటాడు. ఇక్కడ నుంచి ఎలా వెళ్తావు? మా ఆవిడ ఇక్కడికి వస్తుంది. వస్తాను సార్. సరే వెళ్ళు. లడ్కి గుడ్ గర్ల్ లో ఉండాలి. నేను వస్తాను, వెళ్ళొస్తాను సార్. సరే. హలో రాఘవన్నయ్య, నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు స్టేషన్కి వచ్చింది కదా, అప్పుడు అక్కడ ఏదో సమస్య ఉన్నట్టు చెప్పింది. ఇద్దరు అమ్మాయిలేనా? వచ్చారు, ఇబ్బంది ఏం లేదు. అలాగా, అది అడగాలనే ఫోన్ చేశాను. అవునా? అది అడుగుదామనే నువ్వు ఫోన్ చేసావా? ఇంకేంటి? లేదా బేబీ గురించి అడగడానికా? వాడికేం కాలేదు, బానే ఉన్నాడు. ఆయన కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నాడు. ఇస్తాను. అది ఎవరు? మాట్లాడు. సేనా,
సారీ. మీరు ఇంత త్వరగా వెళ్ళాలా? వెళ్ళాలి, డ్యూటీ కదా. మాథ్యూ ఫీజు ఇంకా కట్టనే లేదు. కడతాను లేవే. అసలు ఏం చెప్తున్నారు సార్ మీరు? ఆ కుక్క ర్యాంక్ ఏంటో మీకు తెలుసా? డివైఎస్పీ సార్. డివైఎస్పీ మీద అత్యాచారం చేస్తే శిక్ష ఏంటో తెలుసా? పని పోతుంది సార్. దీన్ని మనం హ్యాండిల్ చేయలేం సార్. ఈ విషయం ఎవరికైనా చెప్పారా సార్? మనకి 1 నెల సమయం ఉంది. ఆ డాక్టర్ వచ్చి కుక్కని చెక్ చేయడానికి సార్. కుక్క ప్రసవించడానికి ఎన్ని నెలలు పడుతుంది? 2 నెలలు పడుతుంది సార్. అవును. కన్నా అన్నానా? 62వ రోజు తల్లవుతుంది. ఖచ్చితంగా. వినేశాడంటావా? విన్నాడు. కన్నా ఈ విషయం ఎవరికి చెప్పకండి. నేనెవరికి చెప్పను రా. బేబీ సార్ ఏమైనా కావాలని చేశాడా ఏంది? ఈ కన్నా ఎవరికి చెప్పడు, భయపడకో. సార్ నన్ను నమ్ముతారుగా, నువ్వు కూడా నమ్ముతావు కదా. సార్ కావాలని చేసింది కాదు కదా. సార్ ఇంటికి వెళ్ళారు, అప్పుడు అక్కడేదో జరిగింది. ఎక్కడా జరగంది కాదు కదా. అదే కదా. కాబట్టి ఎవరికి తెలియకుండా పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం. నువ్వెందుకు భయపడుతున్నావు? మెల్లగా మెల్లగా. నువ్వెందుకు భయపడుతున్నావు? మీరు భయపడుతున్నారా? నువ్వు భయపడుతున్నావా? భయపడితే ఏం చేయలేవు సార్. దానికో బిడ్డ పుడితే ఇక్కడే పెంచుకుందాం. నేను చూసుకుంటా, ఈ కన్నా చూసుకుంటాడు సార్. ఏం మాట్లాడుతున్నాడు? ఇంకో ఐడియా కూడా ఉంది సార్. ఇప్పుడు ఇదొక తలనొప్పి. నవీన్, ఏంటి? దాంతో ప్రాబ్లం ఉండదు కదా? భయపడకండి సార్. కన్నా అన్న కూడా మనవడే కదా సార్. అతన్ని నమ్మచ్చు. బేబీ సార్ ఎవ్వరికి ఏమీ చెప్పరు. పడుకోండి సార్. నవీన్, మీరు ఒకసారి ఆలోచించండి. బేబీ సార్ కావాలని చేయలేదు కదా. తను చాలా మంచోడు, మంచి ఆఫీసర్ కూడా. కానీ కుక్కని ఇంటికి తీసుకెళ్ళడం తప్పు, ఒప్పుకుంటున్నాను. కుక్క డివైఎస్పీ ఏంటి సార్? అది కేవలం కుక్క అంతే. నోరు మూసుకోరా. పాపం బేబీ సార్ ఏం చేస్తారు చెప్పండి? ఇది ఎక్కడ జరగదా ఏంటి? ఒకవేళ బేబీ సార్ కుక్క డివైఎస్పీ అయ్యి ఉంటే మీలో ఒక్కడైనా మాట్లాడేవాడా? సమాధానం చెప్పండి.
నేనెందుకు ఊరుకోవాలి? నేను చెప్పాల్సింది చెప్పి తిడతానంతే. ఇలాగే ఉంటుంది. వదలండి సార్, భయపడకండి. కన్నాన్న ఎవరికి చెప్పడు, నాకు తెలుసు కదా. కుక్కల విషయానికి వస్తే నేను ఎన్ని కుక్కలను చూడలేదు. ఎవరు కుక్క సార్ అది? బేబీ సార్ కుక్క. బేబీ సార్. బేబీ సార్ కుక్క. నేనేమీ చెప్పలేదు. మీరంతా ఏం చేశారో తెలుసా? ఇప్పుడు దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి? ఓ ఎవరిదైనా సంకొనాకండి. కానీ సార్, బేబీ సార్ కావాలని చేయలేదు. మరి ఏం పిగదవని ఇంటికి వెళ్ళాడు? అది నేను చెప్పు నాన్సీ. ఏమండి, ఎల్లో కాకుండా ఈసారి గ్రీన్ వేసుకుంటారా? ఫోన్ పెట్టవని ఎమ్మో. ఇక్కడ పిచ్చెక్కిపోతుంటే ఎల్లో ఉంటాయి. ఎల్లో సార్, ఏమైనా చేయగలమా? ఏం చేయాలి? నేనేం చేయగలను? అందరు ఉద్యోగాలు పోతాయి. సార్, నాకేం ఇబ్బంది ఉండదుగా? లేదు, నీకేం ఇబ్బంది ఉండదు. అందరికి తెలిసేలా అరిచింది నేనట్రా. సార్, అయిందేదో అయింది. ఇప్పుడు ఇంకే దారి లేదా? నీ ఊరకొక్కకి డివైఎస్పీతో క్రాసింగ్ అయింది, అర్థమైందా? ఇక దారిగిరి లాంటివి ఏమీ ఉండవు. పోండి, పోండ్రా. హాస్పిటల్కి వెళ్ళకండి, క్లినిక్కి వెళ్ళండి, అర్థమైందా? అలాగే సార్, వెళ్ళండి. కుక్క బేబీ. ఎన్ని రోజులని చెప్పారు? 3 రోజులైందని చెప్పారు. 3 రోజులు కదా. దీన్ని 3 రోజుల్లో కనిపెట్టచ్చా డాక్టర్? మిషన్లో గనక డయాగ్నోస్ చేస్తే 3 వారాలు పట్టుద్ది. ఒక్క రోజులో చెప్పే మనిషి ఒకడు ఉన్నాడు. అదెవరు? డాక్టర్ విద్యేష్. ఓ, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? క్యాబిన్లో ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక డోస్ ఇచ్చొస్తా. టెన్షన్గా ఉందా? చెప్పు. ఉంది. ఉంది. మరి నీకు? పర్లేదు. పర్లేదా? ఇక్కడికి వచ్చాగా ఇప్పుడు వచ్చుద్ది. నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యి 7 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు ఎన్నో పోలీస్ కుక్కల్ని చెక్ చేశాను, కానీ ఇటువంటి కేసు నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు టెన్షన్ వస్తుందా? టెన్షన్ పడకండి. చిల్ కాప్స్, షీ ఈస్ నాట్ కన్సీవ్డ్. అవ్వలేదా? సరిగ్గా చూసారా? నేను సరిగ్గానే చూశాను. ఈ సిటీలో వేరే డాక్టర్స్ లేరని కాదు కదా సాబు సార్ మిమ్మల్ని నా దగ్గర పంపారు. దిస్ ఈస్ డాక్టర్ విద్యేష్. లేవండి. థ్యాంక్ యూ. సరే సార్. సరే అండి, డోర్ క్లోజ్ చేయండి. హలో. హలో సార్, ఆ కుక్క కన్సీవ్ అవ్వలేదు. కుక్క కన్సీవ్ అవ్వలేదు సార్. సార్ని టెన్షన్ అవుద్దని చెప్పు. టెన్షన్ పడకండి. ఏంటి సార్ మాట్లాడలేదు? ఏం లేదు. ఇక్కడ ఏ విచిత్రాలు లేవు. ఆ విచిత్రమే డాక్టర్ తప్ప. బయలుదేరుతున్నాం, వచ్చాక చెప్తాను. సరే. ఎల్లో అంటే ఇష్టం లేదని బిల్డప్ ఇచ్చారు చూసారా? ఎల్లోలో మునిగిపోయాడు. చెప్పులు ఎందుకు వదిలేశాడు? అయితే బేబీ, రేపు రీజైనింగ్ కదా? సార్ రేపు వెళ్ళిపోతున్నారా? వెళ్ళాలి. మనం అదృష్టవంతులం కదా.
భలే అడిగావు. హా, లేకపోతే ఉద్యోగం పోయి ఇంట్లో కూర్చోవాల్సిందే. నా భార్య, ఒక్క నిమిషం. హలో, ఏమండి? చెప్పు. ఇందాక నేను కాల్ చేశాను కదా, అప్పుడు మీరు ఎక్కడున్నారు? కాస్త నవ్వండి సార్, పనిలోనే. రేపే కదా లాస్ట్ రోజు. స్టేషన్కి వెళ్తున్నారు కదా, ఇంకేంటి? వెళ్ళినా సరే టచ్లో ఉండండి సార్. ఉంటాను. అబ్బా, ఈ ఇల్లు ఒకటి చూడలేకపోతున్నాను. త్రిశూర్ వెస్ట్ పోలీస్ స్టేషన్ కి చెందిన హెడ్ కానిస్టేబుల్ సిబిన్ చంద్రన్ చూడండి స్టేషన్ సార్. బయట వికలాంగుడైన ఒక యువకుడి మీద చేయి చేసుకోవడం జరిగింది. ఆ చర్యకి వ్యతిరేకంగా వికలాంగుల సంస్థ జరుపుతున్న నిరసన 2వ రోజుకు వచ్చింది. ఈ మధ్య స్టేషన్ లో జరిగిన పేలుడు కారణంగా అక్కడ చాలా జనం గుమిగూడడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఏరియా వస్తూ ఉన్నారు. మాకు న్యాయం జరగాల్సిందే, మాకు న్యాయం జరగాల్సిందే, మాకు న్యాయం జరగాల్సిందే. అరాచకం నశించాలి, అరాచకం నశించాలి. పోలీసుల అరాచకం నశించాలి. మాకు న్యాయం జరగాల్సిందే. మీరెప్పుడు ఏదో ఒక పెంట చేసి అన్ని నా మీదకి తీసుకొస్తారు. లేదు సార్, నేను చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నాం. ఏం చేస్తున్నారయ్యా మీరు? స్టేషన్లో ఉన్న వాటిని పేల్చేసి ఆ తర్వాత మందు బాటల మీద తోసేయడం కాదు ఇది. పిలువండి. ఎస్ సార్. సిబిన్, రారా. సార్, వాడెక్కడా? వస్తున్నాడు సార్, వస్తున్నాడు. వచ్చాడు సార్. ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందా? ఆయన స్టేషన్కి వచ్చిన వాళ్ళని కొట్టమని ఎవడు చెప్పాడు నీకు? ఆ? నేను కొట్టలేదు సార్, జస్ట్ తోసానంతే. ఆ తొయ్యడమేదో ఇంటికి పోయి చేసుకో. ఇదిగో వచ్చింది, తీసుకో. నువ్వైనా కొంచెం బాధ్యతగా ఉండాలి కదా. అవును సార్. ఉన్నాను సార్. లేదు సార్, ఇంకే ప్రాబ్లమో రాదు కదా. ఏమీ రాదు. వెళ్ళు. నంబర్ అదేగా. ముందులా కాల్ చేయట్లేదేంటి? కొత్తగా వచ్చారా? పేరు శాంసి. నంబర్ ఇస్తారా? 6238666637. ఓకే. నంబర్ చెప్పండి. 9924. ఓకే. పని దొబ్బిందా? సస్పెన్షన్. ఆ కాల్ లేని వాడిని నువ్వెందుకురా కొట్టావు? హ్యాండిక్యాప్ అని తెలిసి ఎలా తోస్తాను. ఇప్పుడు ఏం చేస్తావు? కొన్ని రోజులు ఇంట్లో ఉండు. సరే, వస్తా. నువ్వు జాగ్రత్తగా ఉంటావు. బట్ నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా నువ్వే అంటావు. ఆ పనికి పన్నోడు నన్ను టచ్ కూడా చేయలేడు. నేను ఎవరో కూడా వాడికి తెలియదు. నా జోలికి వస్తాడు. సార్, మేము బ్లాస్ట్ జరిగిన రోజు వచ్చాము, కానీ మిమ్మల్ని కలవలేకపోయాము. ఆ వెధవ పేరేంటి? తన అసలు పేరేంటో తెలియదు సార్, అందుకే అలా సేవ్ చేసుకున్నాను. ఓ. ప్లాన్ ముగిసింది కాబట్టి అవుట్ గోయింగ్ సర్వీస్ ఆపబడి ఉంది. బేబీ, నీ ఫోన్ ఇవ్వు.
ఆ పని పన్నోడు నన్ను టచ్ కూడా చేయలేడు. ఖచ్చితంగా రిమైండ్లో ఉంచుతాను. నువ్వు జాగ్రత్త. దేనికి? నువ్వు సిబిన్ మళ్ళీ చేరేలోపు ఆ ఎగ్జామ్ మళ్ళీ రాయొచ్చు కదా. నువ్వు ఊరుకో అన్నా. ఆ డేట్ వచ్చేసింది. నా వల్ల కాదు. గ్రౌండ్ టెస్ట్ అయిపోయింది కదా, రిటర్న్ రాస్తే చాలు. నీ కొడుకును మంచి కాలేజీలో చేర్చడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఎలాగోలా చేర్పిస్తాలే. అయితే రాయిద్దు మరి. వాడు సస్పెన్షన్ నుంచి వచ్చిన తర్వాత వాడికి సలాములు కొడుతూ కూర్చో. కూర్చోరా. పర్లేదు నాన్న. కూర్చో. అంతా బాగానే ఉంది కదా? ఎందుకు నాన్న? ఏం లేదు. నీ వయసులో ఉన్నప్పుడు నేనెప్పుడూ బాగాలేనురా. నాకు 1, 2 ఏళ్ళు ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. అప్పుడు అమ్మే అన్నీ నాకు. అమ్మ ఎప్పుడూ చాలా కోపంగా ఉండేదిరా. ఈ హోటళ్లకు ఇళ్లకు పోయి పాత్రలు కడిగి బాత్రూములు కడిగి కొద్దిగా డబ్బు సంపాదించేది. పైగా నన్ను చూసుకోవాలి. చిన్నప్పుడు నేను అమ్మని ఏమీ అడిగేవాణ్ణి కాదు. తానేదో ఇచ్చేది, దాంతోనే తృప్తి పడేవాణ్ణి. స్కూల్ తర్వాత నన్ను ఎప్పుడూ ఆడుకోనివ్వలేదు. నేను తప్పించుకుని వెళితే అక్కడికి వచ్చేది. అందరి ముందు నన్ను బాగా కొట్టేది. అప్పుడేమవుతుంది? ఒక్క ఫ్రెండ్ కూడా లేడు, హ్యాపీ లేదు, మెమరీస్ లేవు. మాట్లాడడానికి ఎవరూ లేక నా ఫీలింగ్స్ నాలోనే దాచుకొని ఓ మూలన కూర్చునేవాణ్ణి. ఓ రోజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు రోడ్డు పక్కన పత్తిలో కూరుకుపోయిన ఓ చిన్న కుక్కరా. నేను దాన్ని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి తుడిచి తిండి పెట్టాను. దాన్ని ఇంటికి తీసుకొచ్చినందుకు అమ్మ నుంచి బాగా చివాట్లు పడ్డాయి. నేను మాట్లాడడానికి ఒకరు తోడు దొరకడంతో పెద్దగా బాధపడలేదు. తర్వాత రోజు స్కూల్ నుంచి ఇంటికొచ్చి చూస్తే కుక్క లేదు. అమ్మ ఎక్కడో వదిలేసింది. అడిగితే 2 కుక్కల్ని ఇంట్లో పెంచలేనురా అంది. అర్థమైందా? ఆ కుక్కకు పెట్టాలనుకున్న పేరే మిత్రన్. అవును. ఒకరోజు పొద్దున్న వర్షంలో నడుస్తున్నప్పుడు, కానీ ఇప్పుడు కుక్క బేబీ అని నన్ను పిలుస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుందిరా. లోపల ఉన్న బాధలన్నీ తన్నుకొస్తాయి. సరే వదిలే. నేనిప్పుడు ఓకే కదా? రై, ఆ ఎగ్జామ్ డేట్ మళ్ళీ అనౌన్స్ చేశారు.
నిన్ను తప్ప ఎవరిని అడగలేను కాబట్టి అడుగుతున్నానురా. ఏం చేయమంటావు? నువ్వు తప్పకుండా ఎగ్జామ్ రాయాలి నాన్న. మాథ్యూ, ఏమండి మీరు రాయాల్సిందేనా? ఓకేనే, మా అతన్ని రెడీ అవ్వమను. 10 గంటలకు ఎగ్జామ్. ఏ హాల్ టికెట్ తీసుకున్నావా? త్వరగా ఎక్కరా. సరే మరి, బాగా రాయి. ఈసారి నువ్వు ఈ పెన్తో ఎగ్జామ్ రాయి. ఊరికే అక్కడ కూర్చొని టైం వేస్ట్ చేయొద్దు. నేను ఎక్కడికి రాను, నువ్వు వెళ్ళు. హలో. రే బేబీకి ఈరోజు ఎగ్జామ్ ఉంది. ప్లాన్ ఏంటి? ఎగ్జామ్ ఎన్నింటికి? 10ంటికి. అర్థమైందా? అక్కడ వాడు చూడరా. నేను ఎన్నోసార్లు చేశాను. సారీ. ఏమైంది? జలుబు చేసింది. నాన్న, ఆ వాచ్ లైవ్ వాచ్ ఎందుకురా? అది చూస్తావుగా. హలో. ఏమైంది? ఇక్కడంతా ఓకే. నువ్వు ఇక్కడికి వచ్చి నేను స్టాఫ్ క్వార్టర్స్లో ఉన్నా. సరేనే, వస్తున్నా. పోయినసారి లాగే ఈసారి కూడా ఎగ్జామ్ స్పాట్ గా వచ్చింది త్రిశూర్ సిటీ పోలీస్ కమిషనర్ సత్యచంద్రన్ గారి టీం. క్రిందటిసారి లాగే ఈసారి కూడా మళ్ళీ ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు చిట్టీలతో దొరుకుతారనేది మనం వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ లైవ్. టీచర్ గారు, Finish line, I'm in line, gotta stay patient. థ్యాంక్ యూ. Line, I'm in line, and the rest calculated. బేబీ, సార్. రాసి అలసిపోయావా? లేదు సార్. ఏంటి సంగతి? ఈసారి కూడా చిట్టీలు పెట్టావా? లేదు సార్.
అరే ఏంటిది కొత్తగా రుమాలు తెచ్చావు? చూపించు. పోలీస్ కానిస్టేబుల్స్ కోసం నిర్వహించే ప్రమోషన్స్ పరీక్ష ప్రస్తుతం త్రిశూర్లో జరుగుతోంది. క్రిందటి సంవత్సరం 12 మంది ఆఫీసర్లు చిట్టీలతో దొరికిన తర్వాత ఇప్పుడు ఈ పరీక్ష జరుగుతోంది. మరికొన్ని వివరాలు మనతో చెప్పడానికి రిపోర్టర్ అతుల్య మనతో చేరనుంది. హరీష్, మనం ఇక్కడ చూడొచ్చు. ఎగ్జామినేషన్ హాల్ లోపలికి వెళ్లిన కమిషనర్ సత్యచంద్రన్ గారు ఖాళీ చేతులతో బయటికి వచ్చారు. ఎగ్జామినేషన్ హాల్ లోపల జరిగిన విషయాల గురించి ఇప్పుడు మనం నేరుగా వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అంతా క్లీన్. అంటే పోలీసుల మధ్య తప్పు చేయాలన్న ఆలోచన తగ్గిపోయింది. చెప్పాలంటే లోపల పరీక్ష రాస్తున్న వారికి అర్థమైంది, చదివి రాస్తేనే పాస్ అని. నువ్వు పని చేయి, మన బాడీ మీద కట్టుకోగలిగే బాంబు ఒకటి తీసుకురా. నేను దాన్ని కట్టుకొని వాడిని పట్టుకొని పేల్చుకొని చచ్చిపోతాను. అయినా వాడు తప్పించుకుంటాడేమో. All right, time up. సార్ కనిపించింది. ఏంటి? ఖర్చీఫే చూసేసాను సార్. దాన్ని ఎక్కడ దాచిపెట్టారు సార్? ఇందులో ఏమీ లేదే. నిజంగానే మారిపోయావా? హలో. డీబార్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాను. ఏం లాభం? మీరు దాన్ని అసలు పట్టించుకోలేదు. ఇక నేను ఏమీ చేయలేను. మిమ్మల్ని ఎందుకు పిలిపించానో తెలుసా? లేదు. 4 నెలలుగా ఫీజు కట్టలేదు. ఎగ్జామ్స్ రాయడానికి అలౌ చేశాను. 1 వారంలో మొత్తం ఫీజు కట్టకపోతే రిజల్ట్స్ పబ్లిష్ చేయను. 2 రోజుల్లో కట్టేస్తా మేడం. ఓకే. ఎందుకు ఎగ్జామ్ ఎలా రాసావు? బానే రాశాను. ప్రిన్సిపల్ ఫోన్ చేసేసరికి భయపడిపోయా, నువ్వు మళ్ళీ దొరికావేమో అని. అలా ఏం జరగలేదు. సరే, నువ్వెలా రాసావు? బానే ఉంది. పద, త్వరగా వెళ్దాం. పద, బాగా ఆకలిస్తుంది. ఇంటికి వెళ్ళాక ఏదైనా తినాలి. నానోయ్, బేబీ సార్, పార్టీ ఇవ్వాలి. ఈ రోజుగా రిజల్ట్. మీ అబ్బాయి పాస్ అయినప్పుడు పార్టీ ఇవ్వలేదు. ఈసారి అలా కుదరదు. ఇస్తాలే, భయపడకు. ఏంటి సార్? ఎస్ఐ సార్ పిలుస్తున్నారు. రా. సిబిన్ సార్, సీటుకి అలవాటు పడకండి. చూద్దాం, అక్కడి నుంచి మారచ్చు.
బేబీ సార్ మళ్ళీ ఫెయిల్ అయ్యారా? బేబీ